హలో అండి, వెల్కమ్ టు ప్రార్థనాస్ కిచెన్. ఈరోజు నేను చేసిన రెసిపీ గుత్తి వంకాయ కర్రీ అండి. ఇలా ఈ స్టైల్లో ఎక్కువగా పల్లెటూరులో చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను 1/2 కప్ వరకు ఎండు కొబ్బరిని తీసుకున్నాను. ఈ ఎండు కొబ్బరి మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఇందులో కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇందులో కారం ఎంత కావాలో చూసుకొని అంత యాడ్ చేసుకోవాలి. కారం పొడి వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి, కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఈ మసాలా మొత్తాన్ని మిక్సీ పట్టుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా. ఇలా చేసుకున్న మసాలాలో కొద్దిగా ఆయిల్, అలాగే వంకాయలోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ కర్రీ గుత్తి వంకాయ కర్రీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి. నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ అంతా ఇలా మిక్స్ అయ్యేలా మసాలాలో కలుపుకోవాలి. ఇలా చేసుకున్న మసాలాను పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వంకాయలు తీసుకుందాం. నేను ముళ్ళ వంకాయలను తీసుకున్నానండి. ఇలా వంకాయలను వాష్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇలా తీసుకున్న వంకాయలను 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి వంకాయలు మొత్తాన్ని. నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి ముందుగా చేసి పెట్టుకున్న మసాలాను స్టఫ్ చేసుకోవాలి. ఇలా వంకాయ మొత్తానికి మసాలా మొత్తం స్టఫ్ చేసుకోవాలి. చూడండి, మసాలా మొత్తం ఇలా స్టఫ్ చేసేసుకున్నాను. ఇలా చేసుకున్న గుత్తి వంకాయల్లోకి పోపును ప్రిపేర్ చేసుకోవాలి. పోపును ప్రిపేర్ చేసేందుకు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఈ కర్రీ గుత్తి వంకాయ కర్రీ కాబట్టి ఎక్కువగా ఆయిల్ ఉండాలండి. ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే 4-5 ఎండుమిర్చి, 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత ఇందులో కరివేపాకును యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా పోపును వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పోపులో తీసిపెట్టుకున్న వంకాయ మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా వంకాయ మొత్తం వేసుకున్న తర్వాత వంకాయ మొత్తానికి ఆయిల్ పట్టేలా కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా వంకాయ మొత్తాన్ని ఆయిల్లో కలిపి ఉడికించుకోవాలండి. ఇలా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా వంకాయ మొత్తాన్ని ఉడికించుకున్న తర్వాత మిగిలిన మసాలా మొత్తం ఇందులో వేసుకొని వంకాయ మునిగేంత వరకు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, మసాలా మొత్తం ఇందులో వేసేసాను. అలాగే వాటర్ కూడా వేసుకున్నాను. అలాగే టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఇందులో 2 పెద్ద సైజు టమోటాలు కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మసాలా మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మసాలా మొత్తం ఉడికేలోపు కొన్ని పల్లీలను తీసుకొని వేయించుకొని పొట్టు మొత్తం తీసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఉడికించుకున్న కర్రీలో వేసుకోవాలి. మసాలా మొత్తం ఒక 90% ఉడికిన తర్వాత పల్లీల పొడిని యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఫైనల్గా పల్లీల పొడిని యాడ్ చేస్తున్నాను.
ఇలా చేసుకొని మసాలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఉడికిస్తే చాలండి, మసాలా మొత్తం గట్టి పడుతుంది. మసాలా మొత్తం ఉడికిందండి. ఇది గుత్తి వంకాయ కర్రీ కాబట్టి ఎక్కువగా ఆయిల్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలాలోని ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యింది. ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, వంకాయ మొత్తం బాగా మెత్తబడింది, మసాలా కూడా గట్టిపడింది. ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కర్రీ మొత్తం ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది.